హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇండియాలో పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్ అయిపోయి నార్మల్గా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు కదా. కానీ మేమున్న ప్లేస్లో మా పిల్లలకి 2.5 months ఉంటాయండి హాలిడేస్. సో అందులో 1 month ఆల్రెడీ అయిపోయినవి, ఇంకొక 1.5 month ఉన్నాయి. ఈ హాలిడేస్లో పిల్లలు డే మొత్తం ఇంట్లోనే ఉంటారు కదండి. సో మార్నింగ్ లేస్తే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, లంచ్ ఏం చేయాలి అండ్ స్నాక్స్ ఏం చేయాలి అనేది ఒక పెద్ద టాస్క్ లాగా అయిపోతుందండి. డిన్నర్ అంటారా, డిన్నర్ వరకు ఆఫీస్కి వెళ్ళిపోయి వచ్చేస్తాం కాబట్టి అప్పటికి నో ప్రాబ్లం. లంచ్కి ప్లస్ డిన్నర్కి 2 సార్లు రైసే ఇస్తే పిల్లలు అంత ఇష్టంగా తినరండి, విసిగించుకుంటారు. రోజు రైసే ఇస్తావా, మేము రోజు ఈ రైస్ కర్రీలే తినాలా అనేసి అంటూ ఉంటారు. అందుకని సమ్మర్లో సలాడ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ అండి. సలాడ్స్ తినడం కూడా పిల్లలకి చిన్నప్పటి నుండే అలవాటు చేయాలి, లేదంటే పెద్దగా అయినాక తింటారు కానీ అంత ఇష్టంగా ఎవరు తినరు. ఎందుకు అంటే ఆ మసాలా, చిన్నప్పటి నుండి అలవాటు పడ్డ మసాలాకి ఈ ఆకులు వెజిటేబుల్స్ తినడం వల్ల అంత పెద్ద టేస్ట్ అనేది రాదు. అందుకనే చిన్నప్పటి నుండే కొంచెం అలవాటు చేస్తే మనకి పెద్దగా అయినాక కూడా మనకి తినడం అనేది అలవాటు అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నన్నే చూసుకోండి, చిన్నప్పటి నుండి మా అమ్మ లంచ్కి ప్లస్ డిన్నర్కి 2 సార్లు అన్నమే ఇచ్చేది. ఆల్మోస్ట్ ఎవ్రీడే మేము అన్నమే తినేవాళ్ళము. కానీ ఇప్పుడు నువ్వు సలాడ్ తిను అంటుంటాడండి మా ఆయన. కానీ తింటాను, ఆయన బాధకి తింటాను, కానీ అది తిన్నాక కూడా నాకంతా నేను ఫుడ్ తిన్నానా అన్నంతగా ఉండదు. మళ్ళీ ఇంటికి అంటే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక మళ్ళీ ఇమీడియట్గా రైస్ ప్లస్ పికిల్ లేదంటే ఏదైనా కర్రీ వేసుకొని తింటేనే మనకి అప్పుడు కడుపు నిండుగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.